చేయాలంటూ అత్తగారి ఇంటి ముందు ఓ కోడలు ధర్నా చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్కంపర మండలం సారపక్కకు చెందిన కోరంపల్లి కామేశ్వరరావు పెళ్లి చేసుకుని మోసం చేశాడని 5 సంవత్సరాలుగా తనను ఇబ్బందులు పెడుతున్నారని లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలు లేరని అదనపు కట్నం కోసం తనను అత్తామామలు అందరూ వేధిస్తున్నారంటూ విలపించింది. తమకు న్యాయం చేయాలని, న్యాయం చేసే వరకు కూడా ఇక్కడి నుంచి కదలనంటూ మహిళ ధర్నా చేపట్టింది. సార్ కట్నం డబ్బులు ఇట్లా పెళ్లి చేసుకొని 12 ఏళ్ళు అవుతుంది సార్. ఏదేంటి నాకు ఏం చెప్పకుండా ఇలా ఇబ్బంది పెడతా ఉన్నా. అక్కడికి కంప్లైంట్ మా దగ్గరగా రమ్మంటే మా డాడీకి బాగాలేదు, మా మమ్మీకి బాగాలేదు అని చెప్పేసి ఒక్కడే వచ్చి సమాధానం చెప్తా. కోరంపల్లి లక్ష్మీ పార్వతి, కోరంపల్లి కామేశ్వరరావు సంవత్సరాలు అవుతుంది. సెటిల్మెంట్ ఇష్యూ చేసుకుంటా ఉంటున్నారు, కానీ వచ్చి ఏది మాట్లాడట్లేదు, ఏది డాడీకి బాగాలేదు, వాళ్ళ మమ్మీకి బాగా సమాధానాలు చెప్తున్నాడు. నాకు న్యాయం జరగాలి, న్యాయం కావాలి, నాకు ఏదో సమాధానం చెప్పాలి, నాకు ఏదైనా ఏం చెప్తారో, ఏం సమాధానం చెప్తారో నాకు చెప్పాలి. నాకు న్యాయం కావాలి. న్యాయం కోసం వచ్చి కూర్చుంది ఇక్కడ. మాది పిడిగిరారు, గుంటూరు జిల్లా. వాళ్ళు తను బీపీఎల్ క్యాజువల్ గా చేస్తాడు సార్, పేరు కామేశ్వరరావు. అయితే ఫస్ట్ తను గొడవలు పెట్టుకొని ఇంటికి రాకుండా చేయకుండా ఇక్కడే వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉంటున్నాడు సార్. 3 నెలలు అవుతుంది సార్, రావట్లేదు. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం.